హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇవాళ మీకోసం నేను మంచి పెరుగు చికెన్ ఏ విధంగా చేయాలనో మీకు చూపిస్తున్నానండి. దీంట్లో ఏమి కొబ్బరి గసాలు అట్లా ఏమి వేయలేదండి. ఒట్టి పెరిగేసి ఏ విధంగా చేయాలనో మీకు నేను వీడియో చూపిస్తున్నాను. నా ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనా అండి. ఇదండి, ఇది 1.5 కేజీ చికెన్ అండి. ఇది 1.5 కేజీ చికెన్ మంచి కడిగి పక్కన పెట్టుకోవాలా. దీనికి కావాల్సినవి ఇదండి, కావాల్సినవి ఏమేమి కావాలంటే 2 బౌల్ల పెరుగు అండి. ఇది మామూలుగా ఉండాలండి, మరీ పుల్లగా కూడా ఉండొద్దు. పెరుగు మామూలుగా స్వీట్నెస్ ఉంటే మామూలుగా ఉంటే చాలు. 2 బౌల్ల పెరుగు, 1 బౌల్ ఆయిల్, సగం బౌల్ ఆయిల్ అండి, అంటే ఒక గంటెడు నూనె తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు, కారము, పసుపు. ఇది గరం మసాలాలు అండి. కొంచెం పట్ట, లవంగ, మిరియాలు, ఇలాచి, కొంచెం సాజీరా సగము చికెన్లోకి వేసామండి, సగము కూరలోకి వేసాము, అంటే తాలింపుకి వేసాము. రోట్లు దంచుకొని వేసేసుకోవాలి. ఇది చికెన్ తీసుకున్నాము. దీంట్లో ఇప్పుడు మనము పెరుగు వేసేసుకుందాం. 2 బౌళ్ళు పెరుగండి. ఇంకా దీంట్లో ఏమంత వేరేది ఇంకొకటి వేస్తాను. ఇదండి 2 బౌళ్ళ పెరుగు, ఇది 1 గంట నూనె. దాంట్లో నూనెలో కొంచెం కారం పొడి పడిందండి వేసేటప్పుడు. ఇదండి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు అండి. మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ నిండుగా 1.5 స్పూన్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. గరం మసాలా కూడా దంచుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదండి కొంచెం నానబెడితే మంచిదండి. ఇది నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఏమో నానబెట్టినానండి. 1 అవర్ కాదండి, హాఫ్ అన్ అవర్ నానబెట్టినాను. ఒక పెద్ద ఉల్లిగడ్డ ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలా. పెద్ద ఉల్లిగడ్డ లేకుంటే చిన్న ఉల్లిగడ్డలు 2 తీసుకున్నా పర్వాలేదండి. ఇదండి 3 టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో కొద్దిగా నూనె వేసినాం కదండి. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం నూనె వేస్తాం. ఎక్కువ అవసరం పడదండి, ఎందుకంటే పెరిగేసినందుకు ఆయిల్ కొంచెం తక్కువనే పడుతుంది. ఇదండి, దీన్ని ఉల్లిగడ్డలు వేసేసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డలు ఇది ఫ్రై చేసేసుకొని ఇదండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఉల్లిగడ్డలు పక్కన పెట్టేసుకుందాము. అదే నూనెలో కొద్దిగా నూనె ఉందండి, అదే నూనెలో సాజీరా, ఇంకా మన ఆకు బొజ్వర ఆకు వేసేసుకొని తాలింపులో ఇది కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇది కూడా పచ్చిమిరపకాయలు ఫ్రై కాగానే దీంట్లో చికెన్ వేసేసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేసుకుందాం. మంచిగా ఫ్రై కావాలండి, పచ్చిమిరపకాయలు పచ్చిగా ఉండదు, నూనెలో మంచిగా ఫ్రై కావాలా. ఇదంతా చికెన్ వేసేసినాను. ఇది ఇప్పుడు ఫ్లేమ్ హై మీద ఉంచాలండి. ఇదండి గిన్నెలో ఉన్న మసాలా అంతా వేసేసినాను. ఇది మంట హై మీద పెట్టేసి చికెన్ మంచిగా వేసి కలిపి, ఇదండి ఒక్క బొట్టు నీళ్ళు పోయలేదండి దీంట్లో నేను. చికెన్లో మంచి ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే కుర్మా అనుకుంటారండి, ఆ విధంగా అయ్యింది. ఇదండి ఉల్లిగడ్డలు ఫ్రై, ఒక పుదీనా కట్ట, టమాటాలు వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇది చికెన్ ఉడుకుతుంది కదండి. ఇదండి చికెన్ సగం ఉడికిపోయింది. ఆ పెరుగు దాంట్లోనే ఉడికిపోయింది మంచిగా చికెన్. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలండి. టమాటా, ఉల్లిగడ్డ, పుదీనా ఒక చిన్న కట్ట అండి, పుదీనా ఇదండి వేసేసుకోవాలా. అంతే అండి. ఇప్పుడు ఇది కలిపేసుకొని మంచిగా కలపాలండి. మసాలా అంతా ఈవెన్గా కలవాలా. చూసిరండి ఏ విధంగా కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా అయిందండి కర్రీ. ఇది రైస్కైనా, తందూరి రోటీ, రుమాలి రోటీ, పుల్కా, చపాతీకి చాలా బాగుంటుంది.
ఇది సిమ్ పైన పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం వదిలేసేయాలండి. చూసిరా, ఒక్క బొట్టు నీళ్ళు వేయలేదు. గ్రేవీ మాత్రం ఎంత చిక్కగా చాలా సూపర్గా టేస్టీగా అయిందండి. కర్రీ మాత్రం చాలా బాగైంది. ఇదండి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, సగం నిమ్మకాయ పిండేసుకోవాలండి. సగం నిమ్మకాయ పిండేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి దింపేసుకోవడం అండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పెరుగు చికెన్ చాలా టేస్టీగా అయిందండి. మా వాళ్ళకి చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా ఉందో నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఏదండి చూసిరండి, ఆ కలర్ ఎంత చక్కగా వచ్చింది. కలరు, ఆ గ్రేవీ చాలా బాగా కుదిరిందండి. ఇక చికెన్ కర్రీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి? చూసినా బౌల్లోకి తీసేసినానండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుందండి. చికెన్ మంచిగా అయ్యిందండి. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి? నా వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.